మన శరీరంలో అత్యంత అద్భుతమైన సంక్లిష్టమైన అవయవాలలో కన్ను ఒకటి. హ్మ్. ఇది కేవలం ప్రపంచాన్ని చూసే కిటికీ కాదు. కాదు. బయటి ప్రపంచంలోని కాంతిని పట్టుకుని దాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి మన మెదడుకు పంపే ఒక హైటెక్ బయోలాజికల్ కెమెరా. అవును. ఈరోజు మనం ఈ కెమెరా లోపల ఏం జరుగుతుందో అంటే దృష్టి యొక్క శరీర ధర్మశాస్త్రం గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఈ చర్చ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి రచనల ఆధారంగా రూపొందించబడింది. ఓకే. అంటే ముఖ్యంగా శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు మరియు వైద్య విద్యార్థుల కోసం కంటి నిర్మాణం నుండి మెదడులో ఒక పూర్తి చిత్రం ఎలా ఏర్పడుతోందో ప్రతి అంశాన్ని విడమర్చి స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది. అంటే మనం ఒక కాంతి కిరణం ప్రయాణాన్ని అనుసరిస్తూ అది ఒక అనుభూతిగా ఎలా మారుతుందో తెలుసుకోబోతున్నాం. సరిగ్గా అదే. సరే, ఈ అంశాన్ని విడమరిచి చూద్దాం. ముందుగా కన్ను ఒక వ్యవస్థగా ఎలా పనిచేస్తుంది? దీన్ని ఒక కెమెరాతో పోలుస్తారు కదా. ఖచ్చితంగా. ఆ పోలిక చాలా సరైనది. కంటి ముందు భాగంలో ఉండే కార్నియా మరియు లెన్స్ ఇవి ఒక కెమెరా లెన్స్ లాగా పనిచేస్తాయి. ఓకే. వాటి ప్రధానమైన పని ఏంటంటే కాంతిని వంచి లోపల ఉన్న రెటీనా మీద సరిగ్గా ఫోకస్ చేయడం. రెటీనా అంటే కెమెరాలో ఉండే ఫిల్మ్ లేదా సెన్సార్ లాంటిదా? సరిగ్గా అదే. రెటీనా ఒక అద్భుతమైన న్యూరల్ టిష్యూ అన్నమాట. ఇది కాంతిని గ్రహించి దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారుస్తుంది. ఆ తర్వాత ఆప్టిక్ నరం అనే ఒక కేబుల్ ద్వారా ఈ సిగ్నల్స్ మెదడులోని విజువల్ కార్టెక్స్కు వెళ్తాయి. విజువల్ కార్టెక్స్ అంటే మన సూపర్ కంప్యూటర్ లేదా ప్రాసెసర్. అవును. అక్కడే ఆ సిగ్నల్స్కు అర్థం చేకూరి మనకు రంగు, రూపం, కదలిక అన్నీ తెలుస్తాయన్నమాట. ఓకే. ఆ కెమెరా భాగాలను ఒక్కొక్కటిగా చూద్దాం. కంటి బయట ఉండే తెల్లని భాగం అదే స్క్లెరా కదా. అవును. అది కంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అవును. అది కంటికి ఒక దృఢమైన ఫ్రేమ్ లాంటిది. దాని ముందు భాగంలో పారదర్శకంగా గుండ్రంగా ఉండేదే కార్నియా. మనం చూసే కాంతిలో దాదాపు 3/2 వక్రీభవనం. అంటే కాంతిని వంచే పని. అవును. ఆ పని ఇక్కడే జరిగిపోతుంది. లెన్స్ కేవలం ఫైన్ ట్యూనింగ్ మాత్రమే చేస్తుంది. ఇక లోపలి పొరల విషయానికొస్తే కొరైడ్, రెటీనా. కొరైడ్ అనేది రక్తనాళాలతో నిండిన పొర. అది రెటీనాకు పోషణ అందిస్తుంది. దాని లోపల రెటీనా ఉంటుంది. కార్నియా వెనుక మన కంటికి రంగునిచ్చే భాగం ఉంటుంది. అదే ఐరిస్. ఓ, కొందరికి నీలం, కొందరికి నలుపు రంగులో ఉంటుంది కదా. అది ఐరిస్ వల్లే. అవును. దాని మధ్యలో ఉండే రంధ్రాన్నే ప్యూపిల్ అంటారు. ఈ ప్యూపిల్ ఒక కెమెరా అపార్చర్ లాంటిది. అంటే కాంతిని నియంత్రిస్తోందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనుక 2 చిన్న కండరాలుంటాయి. ఒకటి స్పింక్టర్ ప్యూపిలే. ఇది ప్యూపిల్ను చిన్నదిగా చేస్తుంది. మియోసిస్ అంటారు. ఇది పారాసింపథటిక్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఓకే. రెండోది డైలేటర్ ప్యూపిల్లే. ఇదే ప్యూపిల్ను పెద్దదిగా చేస్తుంది. మైడ్రియాసిస్ అంటారు. ఇది మనం భయపడినప్పుడు, అంటే సింపథెటిక్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నప్పుడు జరుగుతుంది. వావ్. ఇక కంటి లోపలుండే ద్రవాల గురించి కూడా చెప్పండి. ఆక్వియస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్ అని వింటుంటాం. అవును. కంటి ఆకారాన్ని, లోపలి పీడనాన్ని కాపాడటానికి ఇవి చాలా ముఖ్యం. ఆక్వియస్ హ్యూమర్ అనేది నీళ్లలాంటి ద్రవం. ఇది ఎక్కడ తయారవుతుంది? ఇది సిలియరీ బాడీ అనే భాగంలో తయారై ముందు గదిలో ప్రవహించి కెనాల్ ఆఫ్ స్క్లెమ్ అనే ఒక చిన్న డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒక ట్యాప్లో నీరొచ్చి సింక్లోంచి బయటికి వెళ్ళినట్లుగా. సరిగ్గా అలాగే. విట్రియస్ హ్యూమర్ అనేది లెన్స్ వెనుక కంటిలో అధిక భాగాన్ని నింపే ఒక జెల్ లాంటి పదార్థం. ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మనం దృష్టి లోపాల గురించి మాట్లాడుకుందాం. రెటీనా మీద ఏర్పడే ప్రతిబింబం తలక్రిందులుగా రివర్సులో ఉంటుందని చదివాను. అయినా మనకు ప్రపంచం సరిగ్గా ఎలా కనిపిస్తుంది? అదంతా మనం మెదడు చేసే అద్భుతం. అది ఆ ఇమేజ్ను తిరిగి సరిచేసి మనకు చూపిస్తుంది. ఇక్కడే దృష్టి లోపాల గురించి చర్చించడం ముఖ్యం. ఎమెట్రోపియా అంటే సాధారణ దృష్టి. అంటే దూరపు వస్తువుల నుండి వచ్చే కాంతి కిరణాలు రెటీనాపై సరిగ్గా కేంద్రీకృతమవుతాయి. ఎలాంటి సమస్య లేదు. మరి హైపరోపియా అంటే దూరదృష్టిలో ఏం జరుగుతోంది? హైపరోపియాలో సాధారణంగా కంటిగుడ్డు కాస్త చిన్నదిగా ఉంటుంది. దాంతో ఇమేజ్ రెటీనా మీద ఫోకస్ అవ్వకుండా దాని వెనుక ఎక్కడో ఫోకస్ అవుతుంది. ఓ, అందుకే మసకగా కల్పిస్తోందా? అవును. అందుకే మనం ఒక కుంభాకార అంటే కాన్వెక్స్ కటకం పెట్టి ఆ కాంతిని కాస్త ముందుకు సరిగ్గా రెటీనా మీద పడేలా చేస్తాం. మరి మయోపియా అంటే హ్రస్వదృష్టి దీనికి పూర్తిగా వ్యతిరేకమా? ఖచ్చితంగా. మయోపియాలో కంటిగుడ్డు కాస్త పొడవుగా ఉంటుంది.
అంటే ఇమేజ్ రెటీనాకి ముందే ఫోకస్ అయిపోయి రెటీనా మీద మసకగా కనిపిస్తుంది. ఓకే. అందుకే మనం పుటాకార అంటే కాన్కేవ్ కటకం వాడి ఆ ఫోకస్ పాయింట్ను వెనక్కి సరిగ్గా రెటీనా మీదకు జరుపుతామన్నమాట. ఆస్టిగ్మాటిజం, ప్రెస్బయోపియా గురించి కూడా కొంచెం వివరించండి. ఆస్టిగ్మాటిజం అంటే మన కార్నియా ఒక ఫుట్బాల్లా కాకుండా రగ్బీ బాల్లా కొంచెం అసమానంగా ఉండటం. దీనివల్ల కాంతి ఒకే చోట ఫోకస్ అవ్వదు. దానికి స్తూపాకార సిలిండ్రికల్ కటకాలను వాడతారు. ప్రెస్బయోపియా అంటే? చత్వారం. అవును, ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. మన కంటి లెన్స్ వయసు పెరిగే కొద్దీ గట్టిపడుతుంది, దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. అందుకే దగ్గరి వస్తువులను చూడ్డం కష్టమవుతుంది. అవును, అందుకే 40 ఏళ్లు దాటిన వాళ్లు పేపర్ చదవడానికి కళ్లజోడు వాడతారు. అసలు దగ్గరి వస్తువులను చూడటానికి మన కన్ను తన ఫోకస్ను ఎలా మారుస్తుంది? అదొక అద్భుతమైన సమన్వయ ప్రక్రియ. దీన్నే అకామడేషన్ అంటారు. దగ్గరి వస్తువును చూడాలనుకున్నప్పుడు 3 పనులు ఒకేసారి జరుగుతాయి. 3 పనులా? అవును. 1. సిలియరీ కండరం సంకోచిస్తుంది. ఇది లెన్సును పట్టుకున్న జోన్యులర్ ఫైబర్సును వదులు చేస్తుంది. దాంతో లెన్స్ ఉబ్బి దాని ఫోకసింగ్ పవర్ పెరుగుతుంది. ఓకే. 1 బిందువుపై కేంద్రీకృతమవుతాయి. దీన్ని కన్వర్జెన్స్ అంటారు. రైట్. 3 ప్యూపిల్ చిన్నదవుతుంది. ఈ మూడింటినీ కలిపి నియర్ రెస్పాన్స్ అని పిలుస్తారు. గ్లాకోమా గురించి చాలా వింటుంటాం. అది కంటి ప్రెషర్కు సంబంధించిందనంటారు. ఇందాక మీరు చెప్పిన ఆక్వేయస్ హ్యూమర్ ప్రవాహానికి దీనికేమన్నా సంబంధం ఉందా? ప్రత్యక్ష సంబంధముంది. ఇందాక మనం ట్యాప్ సింక్ అనాలజీ చెప్పుకున్నాం కదా. అవును. ఒకవేళ సింక్ డ్రైనేజ్ అంటే కెనాల్ ఆఫ్ స్క్లెమ్ మూసుకుపోతే ఏమవుతుంది? ట్యాబ్ నుండి నీరు వస్తూనే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళదు. దాంతో సింకులో నీరు నిండిపోయి ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా అదే. ఆక్వియస్ హ్యూమర్ ప్రవాహానికి అడ్డంకేర్పడితే కంటి లోపలి పీడనం అంటే ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ లేదా ఐఓపీ పెరుగుతుంది. ఈ పెరిగిన పీడనం వల్ల ఏమవుతుంది? ఈ పెరిగిన పీడనం రెటీనా నుండి మెదడుకు వెళ్లే ఆప్టిక్ నరాన్ని మెల్లగా దెబ్బతీస్తుంది. దీన్నే మనం గ్లాకోమా అంటాం. దీనికి చికిత్స ఎలా ఉంటుంది? ట్యాప్ను కట్టేయటమా లేక డ్రైనేజ్ను క్లియర్ చేయటమా? సరిగ్గా అదే చేస్తాం. బీటా బ్లాకర్స్ వంటి మందులతో ఆక్వియస్ హ్యూమర్ ఉత్పత్తిని అంటే ట్యాప్ను తగ్గిస్తాం. లేదా పైలోకార్పిన్ వంటి మందులతో దాని ప్రవాహాన్ని అంటే డ్రైనేజ్ను పెంచుతాం. ఓకే. ఇప్పటిదాకా మనం కంటి ప్లంబింగ్, లెన్సుల గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు మ్యాజిక్ అంతా రెటీనాలోనే మొదలవుతుంది కదా, ఈ రాడ్స్, కోన్స్ అనే వాటితో. అవును, ఇక్కడే కాంతి ఒక అనుభూతిగా మారే ప్రయాణం మొదలవుతుంది. మన రెటీనాలో ఈ 2 రకాల ఫోటో రిసెప్టర్లు ఉంటాయి. రాడ్స్, కోన్స్. రాడ్స్ అనేవి మన నైట్ విజన్ స్పెషలిస్ట్లు. మన కంటిలో ఇవి సుమారు 120 మిలియన్లు ఉంటాయి. చాలా తక్కువ కాంతిలో కూడా చూడ్డానికి ఇవి సహాయపడతాయి. కానీ వీటికి రంగులు తెలియవంటారు. నిజమే. అందుకే చీకట్లో మనకన్నీ నలుపు తెలుపులోనే కనిపిస్తాయి. మరి కోన్స్, అవి డే టైమ్ ఆర్టిస్ట్లా? ఎగ్జాక్ట్లీ. కోన్స్ అనేవి మన హై డెఫినిషన్ కలర్ ఆర్టిస్టులు. ఇవి సుమారు 6 మిలియన్లుంటాయి. ప్రకాశవంతమైన కాంతిలో చూడటానికి, రంగులను గుర్తించటానికి, స్పష్టమైన పదునైన దృష్టికి ఇవే కారణం. ఫోవియా అనే ఒక ప్రదేశం ఉంటుందని విన్నాను. అవును, మ్యాక్యుల మధ్యలో ఉండే ఫోవియా మన రెటీనా యొక్క హెచ్డి హాట్స్పాట్. అక్కడ కేవలం కోన్స్ మాత్రమే అత్యధిక సాంద్రతలో ఉంటాయి. మనం దేన్నైనా సూక్ష్మంగా చూడాలనుకున్నప్పుడు మన కళ్ళు ఆ వస్తువు ప్రతిబింబం ఫోవియా మీద పడేలా తిరుగుతాయి. మరి బ్లైండ్ స్పాట్ అనే సంగతి ఏంటి? రెటీనా నుండి వచ్చే నరాలన్నీ కలిసి ఆప్టిక్ నరం అనే కేబుల్గా ఏర్పడి కంటి నుండి బయటకు వెళ్తాయి కదా. అవును. ఆ ప్రదేశాన్ని ఆప్టిక్ డిస్క్ అంటారు. అక్కడ ఫోటో రిసెప్టర్లు అంటే రాడ్స్ గానీ కోన్స్ గానీ ఉండవు. కాబట్టి ఆ ప్రదేశం మీద కాంతి పడినా మనకు కనిపించదు. అందుకే దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజెనరేషన్ అంటే ఏఎండి గురించి కూడా చెప్పండి. ఇది ఫోవియా మాక్యులా ప్రాంతాన్ని దెబ్బతీస్తుంది. అంటే మన సెంట్రల్ విజన్ అంటే సూటిగా చూసే చూపు పోతుంది. చదవటం, ముఖాలను గుర్తించడం వంటివి కష్టమవుతాయి. దీనికి చికిత్స ఉందా? ఇందులో వెట్ ఏఎండి అనే రకానికి మాక్యులా కింద పెరిగే అనవసర రక్తనాళాల పెరుగుదలను ఆపడానికి యాంటీ-VEGF ఇంజెక్షన్లు ఇస్తారు. సరే, ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ యొక్క గుండెలాంటి విషయానికొద్దాం. అసలు కాంతి కంటిలో పడినప్పుడు అది విద్యుత్ సంకేతంగా ఎలా మారుతుంది? ఈ ఫోటో ట్రాన్స్డక్షన్ ప్రక్రియ. ఇది కొంచెం విచిత్రంగా మనం అనుకునేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. మొదట చీకటిలో ఏం జరుగుతుందో చూద్దాం. సరే. చీకటిలో ఈ ఫోటో రిసెప్టర్ కణాలు ఆన్ స్టేట్లో ఉంటాయి. వాటిలో CGMP గేటెడ్ సోడియం ఛానల్స్ తెరుచుకొని ఉంటాయి. దానివల్ల
దాంతో సోడియం అయాన్లు లోపలికి ప్రవహిస్తూ కణాన్ని నిరంతరం ఉత్తేజిత స్థితిలో అంటే డీపోలరైజ్డ్ స్థితిలో ఉంచుతాయి. ఈ స్థితిలో అవి గ్లూటమేట్ అనే న్యూరోట్రాన్స్మిటర్ను నిరంతరంగా విడుదల చేస్తూ ఉంటాయి. ఒక్క నిమిషం ఆగండి. అంటే మన కంటి కణాలు చీకటిలో ఆన్లో ఉండి కాంతి పడినప్పుడు ఆఫ్ అవుతాయా? అవును. ఇది మనం అనుకునే దానికి పూర్తిగా వ్యతిరేకం కదా. ఒక స్విచ్ ఎప్పుడు ఆన్లో ఉన్నట్టు కాంతి వచ్చి దాన్ని ఆఫ్ చేసినప్పుడే సిగ్నల్ వెళ్తుందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ కౌంటర్ ఇంట్యూటివ్ సిస్టమ్. కాంతి ఫోటాన్ రాడ్స్లో ఉండే రొడాప్సిన్ను తాకినప్పుడు ఒక గొలుసుకట్టు చర్య మొదలవుతుంది. ఎలాగా? రొడాప్సిన్ ట్రాన్స్డ్యూసిన్ అనే జీ ప్రోటీన్ను యాక్టివేట్ చేస్తుంది. అది ఫాస్ఫోడైఈస్టరేజ్ అంటే పీడీఈ అనే ఎంజైమ్ను యాక్టివేట్ చేస్తుంది. ఈ పీడీఈ సైనికుడిలా పనిచేసి సీజీఎంపీ అణువులను నాశనం చేస్తుంది. సీజీఎంపీ తగ్గిపోతే? సీజీఎంపీ స్థాయిలు పడిపోగానే సోడియం ఛానల్స్ మూసుకుపోతాయి. దాంతో కణం హైపర్ పోలరైజ్ అవుతుంది. అంటే దాని ఉత్తేజిత స్థాయి పడిపోయి ఆఫ్ అవుతుంది. అప్పుడు గ్లూటమేట్ విడుదల ఆగిపోతుంది. ఈ మార్పే నాడీ సంకేతంగా ముందుకు ప్రసారం చేయబడుతుంది. అద్భుతం. ఈ ప్రక్రియలో విటమిన్ ఏ పాత్ర ఏమిటి? రేచీకటికి విటమిన్ ఏకి సంబంధముందని అంటారు. రొడాప్సిన్ తయారీకి విటమిన్ ఏ చాలా అవసరం. విటమిన్ ఏ నుండే రెటినాల్ అనే అణువు తయారవుతుంది. అదే రొడాప్సిన్లో కాంతిని గ్రహించే భాగం. ఓ, ఓకే. విటమిన్ ఏ లోపముంటే రొడాప్సిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా రాడ్స్ సరిగ్గా పనిచెయ్యవు. దాంతో తక్కువ కాంతిలో చుట్టం కష్టమవుతుంది. దాన్నే మనం రేచీకటి లేదా నైట్ బ్లైండ్నెస్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ సిగ్నల్ రెటినాల్ నుండి బయలుదేరింది. మెదడుకు దాని ప్రయాణం ఎలా సాగుతుంది? ఈ విజువల్ పాత్వే ఒక ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే లాంటిదా? అవును, అదొక పక్కాగా నిర్మించిన హైవే. రెటీనాలోని గ్యాంగ్లియాన్ కణాల యాక్సాన్లు కలిసి ఆప్టిక్ నరాన్ని ఏర్పరుస్తాయి. ఆ తర్వాత? రెండు కళ్ల నుండి వచ్చే ఆప్టిక్ నరాలు మెదడు కింద భాగంలో ఆప్టిక్ కయాస్మ్ అనే జంక్షన్ వద్ద కలుస్తాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయం జరుగుతుంది. ఏమిటది? ప్రతి కంటి ముక్కువైపు భాగం అంటే నాసికా భాగం నుండి వచ్చే ఫైబర్లు క్రాస్ అయి అవతలి వైపుకు వెళ్తాయి. చెవివైపు భాగం నుండి వచ్చే ఫైబర్లు మాత్రం అదే వైపున ప్రయాణిస్తాయి. ఈ క్రాసింగ్ ఎందుకు అంత ముఖ్యం? దీనివల్ల మన కుడివైపు దృష్టిక్షేత్రం నుండి వచ్చే సమాచారమంతా ఎడమ మెదడుకు, ఎడమవైపు దృష్టిక్షేత్రం నుండి వచ్చే సమాచారమంతా కుడి మెదడుకు చేరుతుంది. ఓకే, అర్థమైంది. కయాస్యం తర్వాత ఈ ఫైబర్లు ఆప్టిక్ ట్రాక్ట్లుగా మారి థాలమస్లోని లేటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ లేదా ఎల్జిఎన్ అనే ఒక రిలే స్టేషన్కు చేరుతాయి. అక్కడి నుండి ఆప్టిక్ రేడియేషన్స్ ద్వారా ప్రైమరీ విజువల్ కార్టెక్స్ V1కు ప్రయాణం పూర్తవుతుంది. ఈ హైవే మీద ఎక్కడైనా యాక్సిడెంట్ అంటే గాయం జరిగితే ఏమవుతుంది? ఆ హైవే మీద ఎక్కడ రోడ్ బ్లాక్ ఉందో దాన్ని బట్టి మన వ్యూలో ఏ భాగం కనిపించకుండా పోతుందో చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక కంటి ఆప్టిక్ నరం పూర్తిగా దెబ్బతింటే ఆ కంటి చూపు మొత్తం పోతుంది. అవును. ఒకవేళ ఆప్టిక్ కయాసం మధ్యలో ఒత్తిడికి గురైతే క్రాస్ అయ్యే ఫైబర్లు మాత్రమే దెబ్బతింటాయి. ఫలితంగా బైటెంపోరల్ హెమియానోపియా వస్తుంది. అంటే రెండు కళ్లలో బయటివైపు దృష్టి లోపం ఏర్పడుతుంది. గుర్రానికి గంతలు కట్టినట్లుగా ఉంటుంది. ఒకవేళ కయాసం తర్వాత ఆప్టిక్ ట్రాక్ట్ దెబ్బతింటే? అప్పుడు కాంట్రోలాటరల్ హోమోనిమస్ హెమియానోపియా వస్తుంది. అంటే కుడి ఆప్టిక్ ట్రాక్ట్ దెబ్బతింటే రెండు కళ్లలో ఎడమవైపు దృష్టి పోతుంది. ఎందుకంటే ఆ ట్రాక్ట్ ఎడమ విజువల్ ఫీల్డ్ నుండి సమాచారాన్ని మోసుకెళ్తోంది. మనం ఒక వస్తువు నుండి ఇంకొక దానికి చూపును అంత వేగంగా ఎలా మార్చగలుగుతాం? మన కంటి కదలికల వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? మన కంటి గుడ్డుకు 6 బాహ్య కండరాలు అతుక్కుని ఉంటాయి. ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటారు. ఇవి కంటిని అన్ని వైపులకు తిప్పుతాయి. వీటిని ఏవి నియంత్రిస్తాయి? వీటిని 3 కపాల నాడులు అంటే 3, 4 మరియు 6 నియంత్రిస్తాయి. దీని గుర్తుపెట్టుకోవడానికి ఒక సులభమైన ఫార్ములా ఉంది. LR6 SO4, మిగిలినవి 3. అంటే లాటరల్ రెక్టస్ను 6వ నాడి. అవును, సుపీరియర్ ఆబ్లిక్ను 4వ నాడి, మిగిలిన 4 కండరాలను 3వ నాడి నియంత్రిస్తాయి. ఈ కదలికల్లో కూడా రకాలుంటాయా? ఉన్నాయి. సకేట్స్ అనేవి మన చూపును ఒక చోటి నుండి ఇంకొక చోటికి టెలిపోర్ట్ చేసే వేగవంతమైన కదలికలు. స్మూత్ పర్స్యూట్ అంటే కదులుతున్న బంతిని ట్రాక్ చేయటం లాంటి నెమ్మదైన కదలికలు. ఓకే. ఇంకా వెస్టిబ్యులో ఆక్యులర్ రిఫ్లెక్స్ VOR అనేది మనం తల కదిపినా
చూపును స్థిరంగా ఉంచే ఒక అద్భుతమైన రిఫ్లెక్స్. చివరిగా మనం ఈ రంగుల ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతున్నాం? నాడీ సంకేతాల నుండి మెదడు రంగులను ఎలా సృష్టిస్తుంది? ఇక్కడే కోన్స్ మళ్లీ రంగప్రవేశం చేస్తాయి. మన రెటీనాలో 3 రకాల కోన్స్ ఉంటాయి. నీలం, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులకు ఎక్కువగా స్పందించేవి. ఎస్, ఎం మరియు ఎల్ కోన్స్ అంటారు. ఈ 3 రకాల నుండి అన్ని రంగులా? అవును, మెదడు ఒక ఆర్టిస్ట్ లాంటిది. ఈ 3 కోన్ల నుండి వచ్చే సంకేతాలను ఒక వంటకంలాగా మిక్స్ చేసి కోట్లాది రంగులను సృష్టిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. పసుపు రంగును చూసినప్పుడు ఎరుపు మరియు ఆకుపచ్చ కోన్స్ రెండూ దాదాపు సమానంగా ఉత్తేజితమవుతాయి. నీలం కోన్స్ దాదాపు స్పందించవు. ఆ నిష్పత్తిని బట్టి మెదడు ఇది పసుపు అని గుర్తిస్తుందన్నమాట. అందుకే కొందరికి వర్ణాంధత్వం వస్తుందా? వారిలో ఈ కోన్స్ సరిగా పనిచేయవా? అవును. అత్యంత సాధారణమైన ఎరుపు ఆకుపచ్చ వర్ణాంధత్వం ఎరుపు లేదా ఆకుపచ్చ కోన్స్కు సంబంధించిన జన్యువులలో లోపం వల్ల వస్తుంది. ఓకే. ఈ జన్యువులు ఎక్స్ క్రోమోజోంపై ఉంటాయి. పురుషులలో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉండటం వల్ల ఈ లోపముంటే అది బయటపడుతుంది. అందుకే ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. చివరిగా, కంటిని ఆరోగ్యానికి కిటికీ అని ఎందుకంటారు? ఎందుకంటే ఫండస్ పరీక్ష ద్వారా కంటి లోపలి భాగాన్ని చూడటం ద్వారా మనం రెటీనాలోని రక్తనాళాలను నేరుగా స్పష్టంగా పరిశీలించవచ్చు. శరీరంలో మరెక్కడా ఇలా చూడలేం కదా? చూడలేం. నాన్ ఇన్వేజివ్గా చూడలేం. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనేక దైహిక వ్యాధుల ప్రారంభ సంకేతాలు ఇక్కడ కనిపిస్తాయి. డయాబెటీస్లో చిన్న రక్తస్రావాలు, మైక్రో యాన్యూరిజమ్స్ వంటివి కనిపిస్తాయి. ఇది డాక్టర్కు ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. మొత్తానికి ఒక కాంతి ఫోటాన్ మన కంటిలోకి ప్రవేశించడం నుండి అది ఒక విద్యుత్ సంకేతంగా మారి మెదడులో ఒక సంపూర్ణ రంగులమయమైన దృశ్యంగా మారే వరకు సాగే ఈ ప్రయాణం అడుగడుగున అద్భుతమే. నిజమే. కన్ను ఒకేసారి ఆప్టికల్ మరియు న్యూరల్ పరికరంగా పనిచేయడం, తక్కువ కాంతిలో సున్నితత్వం కోసం రాడ్స్ను, ఎక్కువ కాంతిలో స్పష్టత కోసం కోన్స్ను ఉపయోగించుకోవడం, ఇంకా దృష్టి క్షేత్రలోపాల ద్వారా మెదడులోని సమస్యలను ఖచ్చితంగా గుర్తించగలగడం. అవును, ఇవన్నీ ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా రూపొందించబడిందో చూపిస్తాయి. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం చూసేది కేవలం కాంతి, నాడీ సంకేతాల కలయిక మాత్రమే అయితే, మన వ్యక్తిగత అనుభవాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు మనం చూసే ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? మంచి ప్రశ్న. ఒకే ఎర్ర గులాబీ ఒకరికి ప్రేమను గుర్తుచేస్తే మరొకరికి బాధను ఎందుకు గుర్తుచేస్తుంది? మన మెదడు కేవలం ఒక ప్రాసెసరా లేక ఒక కళాకారుడా? ఆలోచించండి.